నమస్కారం. నేను మీ డాక్టర్ రామ్మోహన్, ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మనం మహిళల ఆరోగ్యం మరియు మెనోపాజ్ గురించి తెలుసుకుందాం. మెనోపాజ్ అంటే నిజంగా వ్యాధా? లేకపోతే సహజమైనటువంటి ప్రక్రియ బాడీలో జరిగేటువంటి న్యాచురల్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతే 12 నెలల పాటు వాళ్ళకి నెలసరి ఋతుక్రమం రాకపోతే దాన్ని మెనోపాజ్ అంటారు. కామన్‌గా 45-50 ఇయర్స్ మధ్యలో ఈ మెనోపాజ్ వస్తుందన్నమాట ఉమెన్‌కి. ఈ మెనోపాజ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ ఈస్ట్రోజన్ బాడీలో ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళ రిప్రొడక్టివ్ పీరియడ్ ఆగిపోతుందన్నమాట. అంటే ఓవరీస్‌లో ఉన్నటువంటి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఆగిపోయి, ఎందుకంటే రెసిడ్యుయల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓవం ఆగిపోవటం ద్వారా అక్కడ ఇంకా వాళ్ళకి రీప్రొడక్షన్ అనేది అవసరం లేదు కాబట్టి ఆ ఏజ్‌లో న్యాచురల్‌గా మన ఎవల్యూషన్‌లో 45-50 ఇయర్స్ మధ్యలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయి ఈస్ట్రోజన్ తగ్గిపోయి దాన్ని మెనోపాజ్ అంటాం. కానీ ముఖ్యంగా ఈ మెనోపాజ్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉమెన్ ఫీల్ అవుతారు. ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోయిందో వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ వచ్చి కొన్ని వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. అవి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మెనోపాజ్లో ఎటువంటి సిమ్టమ్స్ రావచ్చు. చాలామందికి 50% పేషెంట్స్ మెనోపాజ్ను ఓర్చుకోగలుగుతారు. న్యాచురల్గా వచ్చింది కాబట్టి వాళ్ళకి. కానీ 50% పేషెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళకి హాట్ ఫ్లెషెస్, ఒళ్ళంతా వేడిగా ఉండటం, ఒళ్ళంతా చెమటలు పట్టేయడం, పైనుంచి సెగలు రావటం, హాట్ ఫ్లెష్ అంటారు. అంటే ఒక్కసారి ఒళ్ళంతా వేడెక్కి రావటం, కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తల దాకా వచ్చేస్తుంది. అలా ఒళ్ళంతా రోజుకి 4-5 సార్లు సడన్గా వస్తాయి హాట్ ఫ్లెషెస్ అనేవి రావటం. నెక్స్ట్ కండరాల నొప్పులు రావటం, మజిల్ వీక్నెస్ రావటం, స్లీప్ డిస్టర్బెన్స్, గుడ్ స్లీప్ ఉండదు వాళ్ళకి. పడుకోగానే చిరాకుగా ఉంటుంది, మెలకు వచ్చేస్తుంటుంది, కాళ్ళు పీకేస్తుంటాయి, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటాం. తర్వాత ఆకలి పెరిగి వెయిట్ గెయిన్ కూడా వస్తుంది. ఎక్కువ అపిటైట్ పెరిగి వాళ్ళకి వెయిట్ గెయిన్ రావటం. తర్వాత బీపీ, షుగరు, థైరాయిడ్ ప్లస్ గుండె జబ్బులకి రిస్క్ కొద్దిగా పెరుగుతుంది వీళ్ళకి. సో ఇవి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవి కామన్ సిమ్టమ్స్ మెనోపాజ్కి. నెక్స్ట్ ఈ మెనోపాజ్ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి మనం కాపాడుకోవచ్చు అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మీకు అన్‌కంఫర్టబుల్‌గా ఉందో, మీరు నాకేదో అయిపోతుంది, ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉంది అనకుండా మీ మెన్సెస్ ఆగిపోతే మీరు ఎండోక్రైనాలజిస్ట్ కలవడం ద్వారా మీలో హార్మోన్ లెవెల్స్‌ని మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అదే ఒరిజినల్‌గా మెనోపాజా లేకపోతే ఏమైనా ఛాన్స్ ఉందా? మీకు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రాడయోల్, థైరాయిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది, ప్రొలాక్టిన్. ఇవి చూసుకోవడం ద్వారా మీరు నిజంగా మెనోపాజ్ రీచ్ అయ్యారా? మెనోపాజ్ ముందున్నారా? ఇంకా టైం ఉందా? లేకపోతే వేరే జబ్బుల వల్ల ఇటువంటి సిమ్టమ్స్ వచ్చాయని మనకు తెలుస్తుంది. సో ఇది చూడటం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తామంటే మనం వీళ్ళకి ట్రీట్మెంట్ ఎటువంటిది ఇవ్వాలి, ఎంత సీరియస్గా ఉంది వీళ్ళ సిమ్టమ్స్ అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ పేషెంట్స్ ఉన్నారో ముఖ్యంగా డైట్ దగ్గర మనం డైట్, వ్యాయామం మరియు మందులు 3 ఉంటాయన్నమాట. డైట్లో ఏంటంటే గుడ్ ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినాల్సి ఉంటుంది, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ని కొద్దిగా తగ్గించాల్సి ఉంటుంది. ప్లస్ దాంతోపాటు వ్యాయామంకి వచ్చేసరికి రోజుకి హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మజిల్స్కి స్ట్రెంగ్త్ వస్తుందో వాళ్ళకి మానసికంగా కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. అంటే నేను మెనోపాజ్ ఉమెన్కి ఏం చెప్తానంటే, నా పేషెంట్కి మీరు స్టామినా పెంచుకోవాలి. సో మీకు 49 ఇయర్స్ ఉంటే 39 ఇయర్స్లా ఉండాలి, 59 ఇయర్స్లా ఉండకూడదు అనేది ఎవరి చేతిలో ఉందంటే 50% పేషెంట్స్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరు రోజుకి 23 అవర్స్ ఫ్యామిలీ కోసం ఇవ్వండి, 1 అవర్ మీకోసం ఇవ్వండి అని ప్రతి మెనోపాజ్ ఉమెన్కి నేను చెప్తాను. అంటే ఆ 1 అవర్ వాళ్ళకి పర్సనల్ వర్కౌట్ చేసుకోవాలి. వాకింగ్కి అయినా వెళ్ళొచ్చు, జాగింగ్ అయినా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, దాంతోపాటు సమ్ ఫిజికల్ యాక్టివిటీ, బ్రిస్క్ వాకింగ్ లాంటివి, షటిల్ ఆడొచ్చు. సో ఎనీథింగ్ వాళ్ళకి ఏది నచ్చితే అది యాక్టివిటీ చేయడం ద్వారా వాళ్ళ మజిల్స్ కంట్రోల్ బాగా స్ట్రాంగ్గా ఉండటం ద్వారా ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ని తట్టుకునే కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. డైట్ అయిపోయింది, వ్యాయామం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మేము ఎండోక్రైనాలజిస్ట్గా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే మెనోపాజ్ సిమ్టమ్స్ ఓర్చుకునే వాళ్ళకి మనం మంచి ఈస్ట్రోజన్ తగ్గింది కదా, ఆ ఈస్ట్రోజన్ మనం బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కోయాగులేషన్ అంటే బ్లడ్ క్లాట్ అయ్యి స్ట్రోకులు లాంటివి వస్తున్నాయని చెప్పి మేము తెలుసుకొని కొద్దిగా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తగ్గిందనమాట. కానీ లేటెస్ట్ నాలెడ్జ్ ప్లస్ లేటెస్ట్ క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయంటే, సఫర్ అయ్యేటువంటి పేషెంట్స్కి, సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్కి కంపల్సరీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గి వాళ్ళ లైఫ్ స్పాన్ బాగుండి వాళ్ళకి హెల్తీనెస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. కాబట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చాలామంది పేషెంట్స్కి సేఫ్. కానీ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్మెంట్ చేయాలి. అంటే ప్రీవియస్గా ఏమన్నా స్ట్రోక్ ఉందా,
ప్రీవియస్గా గుండె మందులు వాడుతున్నారా అని చూసుకొని ఆ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ ఎలాగో మనం ప్రతి పేషెంట్కి చేస్తాం కాబట్టి సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఫ్రీ లైఫ్ ఉండి వాళ్ళ హ్యాపీనెస్ బాగుంటుంది. ఇంకో ముఖ్యటువంటి నేను మర్చిపోయింది అంటే మీకు చెప్పడం, ఈ సిమ్టమ్స్లో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిందో వాళ్ళ సంసారం ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, సెక్సువల్ లైఫ్ కూడా ఇబ్బంది ఉంటుంది. వెజినల్ డ్రైనెస్, జెనిటల్ డ్రైనెస్ వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇది కూడా చాలా వాళ్ళ హ్యాపీనెస్ తగ్గిస్తుంది. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ కూడా హ్యాపీనెస్ కావాలి కాబట్టి ప్రతి 45 to 50 ఇయర్స్ ఉమెను సో ఎండోక్రైనాలజిస్ట్ కలిసి ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ ఉంటే ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా వాళ్ళ లైఫ్ని బాగా హ్యాపీగా చూసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే బోన్ గురించి తెలపాలి. ఎప్పుడైతే మెనోపాజ్ వచ్చిందో వాళ్ళకి బోన్ యొక్క స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే బోన్ స్ట్రెంగ్త్ తగ్గిందో ఫ్యూచర్లో ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుంది, ఫ్రాక్చర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి 1 yearకి 2 yearsకి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. BMD అని టెక్సాస్ స్కాన్ ద్వారా ఎండోక్రైనాలజిస్ట్ చేస్తారు. అది చూసుకొని కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ప్లస్ బోన్కి ఆల్రెడీ వీక్ అయిందా, ఎంత ఉంది BMD, రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది మనం క్యాలిక్యులేట్ చేసుకొని కొన్ని స్పెషల్ మందులు కూడా ఉంటాయి. వీక్గా ఉన్న ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి స్పెషల్ మందులు ఉంటాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఫ్రాక్చర్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. కాబట్టి మెనోపాజ్ అనేది ఒక వ్యాధి కాదు, అది మన బాడీలో వచ్చే, లేడీస్లో వచ్చేటువంటి, మహిళల్లో వచ్చేటువంటి సామాన్యమైనటువంటి ఏజ్తో పాటు వచ్చే ప్రక్రియ. కానీ దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్ డాక్టర్ సలహా మేరకు మంచి మందులు వచ్చున్నాయి. వాళ్ళ సలహా మేరకు మంచి ఎక్సర్సైజు, డైట్ తీసుకోవడం ద్వారా, ఫాలో అప్లో కొన్ని టెస్టులు చేసుకోవడం ద్వారా వాళ్ళ హెల్త్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో కాబట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది 90%, మోర్ దాన్ 90% సేఫ్. సో మీకు ఎటువంటి మెనోపాజ్ డౌట్స్ ఉన్నా సరే మీ ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీ నెక్స్ట్ 50 to 90 years ఆఫ్ లైఫ్ని కూడా మీరు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.